విద్యార్థులు ర్యాంకుల రేసులో పడి నైపుణ్యాలను కోల్పోతున్నారని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపీచంద్ అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా స్కిల్స్కు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ఆహ్వానించి సత్కరించామని ఆయన తెలిపారు. 10వ తరగతిలో 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను విజయవాడ మాచవరంలో ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ గోపీనంద్ సుంకసాని పాల్గొని విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కులు, ర్యాంకులకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అయితే ప్రతిభకు మార్కులు కొలమానం కాదని నిరూపించుకునేందుకు 10వ తరగతి టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారిని సముచిత రీతిన సత్కరించామని తెలిపారు. ర్యాంకుల రేసులో పడి విద్యార్థులు తమ నైపుణ్యాలను వెలికి తీసుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము ప్రధానంగా తీసుకుని మార్కుల కంటే నైపుణ్యాలకే పెద్దపీట వేసే విధంగా తమ ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఇంటర్మీడియట్తో పాటు స్కిల్స్పై దృష్టి సారించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. తరగతికి 36 మందినే పరిమితం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ విశదీకరించేందుకు వీలుగా చక్కని వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలను విస్మరించిన విద్య భవిష్యత్తులో వారు నిలదొక్కునేందుకు ఏమాత్రం ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన తాము విద్యార్థుల కోర్సులు ముగిశాక విషయ పరిజ్ఞానంతో బయటకు వెళ్లే విధంగా అవసరమైన కరిక్యులం రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కులు సాధిస్తారు, కానీ అతి కొద్ది మందిలో మాత్రమే స్కిల్స్ ఉంటాయని, మా సంస్థలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్కి సమ ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డీన్ క్రాంతికుమార్, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. సో అందరూ కూడా టాప్ లెవెల్ మార్క్స్ ఏదైతే 590 అబవ్ ఉన్న వాళ్ళకే పిలిచి వాళ్ళకి సన్మానించడం కానివ్వండి, లేకపోతే ఫెలిసిటేట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎవరైతే 550 అబవ్ వచ్చిన వాళ్ళు కూడా మా దృష్టిలో బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా బాగా కష్టపడ్డ వాళ్ళే. సో వాళ్ళకి మేము ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మేము మీరు చేసింది యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని మేము గుర్తించి సో వాళ్ళని పిలిచి సన్మానించడం జరిగింది. ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ కాలేజ్ ఆఫ్ వేర్ ఎ స్కిల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డెలివర్డ్. అంటే ప్రతి కాలేజీలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్క్స్ రావాలి, పిల్లలకి బెస్ట్ ర్యాంక్స్ రావాలి, ఇది మాట్లాడుతూ ఉంటారు. బట్ సమ్వేర్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ దే స్కిల్స్. అంటే మార్క్స్లో పడిపోయి ఆ రేస్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ స్కిల్ అనేది వెనక దే ఆర్ ల్యాకింగ్ అబౌట్ దేర్ స్కిల్స్ అనమాట. సో దాన్ని మేము దృష్టిలో తీసుకొని ఎడ్యుకేషన్ కన్నా కూడా స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తోనే ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ విజయవాడకు రావడం జరిగిందనమాట. సో దీంట్లో మేము పెట్టే ఎవ్రీ మంత్ వర్క్షాప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, కరికులం యాక్టివిటీస్ కానివ్వండి, క్లాస్ రూమ్లో ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ యాక్టివిటీ మేము పిల్లలకి డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మేము తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ మినిమం స్ట్రెంగ్త్ అనేది క్లాస్ రూమ్కి తీసుకురావడం జరిగింది అండి. ప్రతి క్లాస్ రూమ్లో కేవలం 36 మందితోనే మేము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి ఒక CA వైపు వెళ్ళాలి, లేదా ఒక CMA వైపు వెళ్ళాలి, లేదా ఒక ACCA వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మేము ఇచ్చేది భరోసా ఏంటంటే మీరు మమ్మల్ని నమ్మి ఏదైతే మీరు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో డెఫినెట్గా దానికి మేము న్యాయం చేస్తాము. ప్రతి స్టూడెంట్కి స్కిల్తోనే బయటికి వెళ్తారు. ఇక్కడ జరిగే ఇంటరాక్షన్స్ విత్ ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్ ద MNCs కానివ్వండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. అండ్ దే విల్ గెట్ ఎ బెటర్ నాలెడ్జ్, అండ్ దే విల్ గెట్ బెటర్ స్కిల్స్, అండ్ దే విల్ గెట్ అవుట్ విత్ దేర్ స్కిల్ ఎడ్యుకేషన్ ఇన్ ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్.